హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. ఈరోజు మన కిచెన్లో నేను చూపించబోయే రెసిపీ దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి నేను చూపించబోయే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కొంచెం సేపు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు స్పైసీకి తగినంత 9-10 ఎండుమిర్చి కూడా వేసి కలుపుతూ వేయించుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, 5-6 వెల్లుల్లి, కొంచెం చింతపండును కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న 250 గ్రామ్స్ దోసకాయ ముక్కలను వేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ కుక్ చేసుకుంటే దోసకాయ ముక్కలు కుక్ అయిపోతాయి. వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. మరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తరువాత మనం బ్లెండ్ చేసుకున్న దోసకాయ పేస్ట్ను కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ 5 మినిట్స్ కుక్ చేసుకుంటే దోసకాయ పచ్చడి రెడీ అయిందండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.